ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట మీకందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 7వ వచనం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఈరోజు దేవుడు మనకు మంచి వాగ్దానము అనుగ్రహించి ఉన్నాడు. సహోదరి సహోదరులారా, మనుషులకు మామూలుగా కలిగే పరీక్షలు గాక మరే పరీక్ష మీ మీదికి రాలేదు. దేవుడైతే నమ్మకమైనవాడు. మీ బలాన్ని మించిన పరీక్ష ఏది మీకు రానియడు. భరించగలిగే శక్తితో పాటు తప్పించుకునే దారి కలిగిస్తాడు. యోహాను 10:28 ప్రకారము, నేను వారికి శాశ్వత జీవం ఇస్తూ ఉన్నాను, వారు ఎన్నడూ నశించరు, వారిని నా చేతి నుంచి ఎవరు ఎత్తుకుపోరు. వారిని నాకిచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు. నా తండ్రి చేతి నుంచి వారిని ఎవరు ఎత్తుకుపోలేరు. నేను నా తండ్రి ఒకటే. ప్రియా సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు మానవుల్ని ఏ విధంగా అయితే ఆయన రక్షిస్తున్నాడో కాపాడుతున్నాడో మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, తండ్రి నాకు అనుగ్రహించి వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను. వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రములు, వందనములు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నీకు స్తోత్రములు. ఈ వాక్యము ఎంతమంది అయితే వింటున్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, సంతోషంతో నింపండి. గతించిన కాలము నుంచి ఇంతవరకు మమ్మల్ని అందరినీ కాపాడుతున్న విధానాన్ని బట్టి స్తోత్రములు, వందనములు తెలియజేస్తున్నాము తండ్రి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, కాపాడండి. నీవే దేవుడు అని నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు వారి యొక్క జీవితంలో చేయండి. స్కూల్ బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. స్కూల్కి వెళ్ళుచుండగా ప్రవ్వా, వారిని మీ దూతలను కావలించి కాచి కాపాడండి. క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చేలాగా చేయండి. మంచి చదువు, క్రమశిక్షణ వారికి దయచేయండి. కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ వారికి అనుగ్రహించండి, చదువులో దీవించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి జాబు, మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి. మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.